10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులట. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానిపైన అడ్వకేట్ జనరల్తో సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. చర్చించిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది, మీరు 3 మంత్స్ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత 3 మంత్స్ అంటే వాళ్ళు తీర్పు చెప్పిన తర్వాత 3 మంత్స్ అంటే నవంబర్ 30th లోపుగా నిర్ణయం తీసుకోవాలి. సో స్పీకర్ కూడా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది కాబట్టి సో ఇంకా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. అందుకే ఏం చేయాలని నిర్ణయం తీసుకోవాలంటే ఎవరైతే పార్టీ ఫిరాయించారో అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. సింపుల్. నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏమంటారు అన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. అంటే మీరు పార్టీ జాయిన్ అయ్యారా లేదన్నది మళ్ళీ స్పీకర్కి వాళ్ళు తెలియజేస్తారు. మేము పార్టీ మారినామనంటే గ్రౌండ్ చూసి వాళ్ళ మీద వేటు వేయడమా ఇంకోటి చేయడమా చేయాలి. మేము పార్టీ మారలేదు అనంటే మరి పార్టీ మారలేదు అంటున్నారు, మరనేమో మారిరని వాళ్ళేమో కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి స్పీకరే తన విచక్షణాధికారం ప్రకారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎవరు రూల్ చేయలేరు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, మీరు మీ దగ్గరికి వచ్చిన ఆ అప్లికేషన్ ఆ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉందో దాని మీద నిర్ణయం తీసుకోండి. ఇటా అటా మీరు ఆ అప్లికేషన్ని తిరస్కరిస్తారా లేదని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారా, ఏదో ఒకటి. కానీ నిర్ణయం మాత్రం వెలువడాలి అని చెప్పింది. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, సంజయ్ కుమార్ జగిత్యాల, తెల్లం వెంకట్రావు భద్రాచలం, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి, కాల యాదయ్య చేవెల్ల, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, మహిపాల్ రెడ్డి పటాన్చెరు, వీళ్ళందరూ 10 మంది. వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్లో చేరలేదని ఆల్రెడీ ప్రకటించారు. ప్రకటించడమే కాదు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసారు. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఇంకా ఈయనెవరు మహిపాల్ రెడ్డి వీళ్ళందరూ మేము అసలు పార్టీ మారలేదు అని అఫిడవిట్ వేసారు. మరి ఇప్పుడు స్పీకర్ కూడా వాళ్ళు అదే చెప్పే అవకాశం ఉంది. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళ మీద వేటుపడే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక ఏదైనా అసెంబ్లీలో కానీ ఇంకెక్కడైనా బీఆర్ఎస్ పార్టీ విప్పు జారీ చేసి ఆ విప్పుకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేస్తే మళ్ళీ అప్పుడు అది పార్టీ ఫిరాయింపుల కిందకి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు కదా. సో ఇప్పటికిప్పుడైతే వాళ్ళు మేము పార్టీ మారలేదు అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే అవకాశం ఉండొచ్చు. కానీ ఒక్కరు మాత్రం తప్పించుకోలేరు. అదే దానం నాగేందర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది. ఇంతకంటే ఇంక ఎవిడెన్స్ ఏం అక్కర్లేదు. రేపే అవసరమైతే దానం నాగేందర్ మీద స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చు. రేపు దానం నాగేందర్ని పార్టీ మారలేదని అఫిడవిట్ ఏదన్నా నోటి ఇచ్చిండు అనుకుందాం, ఏది స్పీకర్కి ఇచ్చిన దానికి అక్కడ మారిండని ఈజీగా కనబడుతున్నది కదా. స్పీకర్ ఒకవేళ ఆయన ఆ రకంగా చెప్పినా స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి గ్రౌండ్ రియాలిటీ చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఇంత త్వరలోనే కనుక దానం నాగేందర్ విషయంలో కనుక యాక్షన్ తీసుకుంటే ఖైరతాబాద్ బై ఎలక్షన్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్తో పాటు వచ్చే అవకాశం ఉంది. ఖైరతాబాద్ బై ఎలక్షన్ కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్తో పాటే వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా అంటే చెప్పలేము. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కానీ ఆయన భద్రాచలం ఎమ్మెల్యే కానీ మరి వాళ్ళు ఏం చెప్తారో కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం క్లారిటీ ఏంటంటే 10కి 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జంప్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. అది క్లియర్ ఎవిడెన్సే కదా. ఇంకా దాన్ని మనం చెప్పడానికే వీల్లేదు కదా. మన ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళ పార్టీ మారి కండువాలు కప్పుకున్నది మరి ఎవరో కప్పలే. రేవంత్ రెడ్డి కప్పిండు, స్వయంగా ముఖ్యమంత్రి కప్పిండు కాంగ్రెస్ కండువాని తెచ్చి. ఒక ఆయనేమో ఇది దేవుని కండువా అన్నాడు. ఎవరైనా ఈయన అరికపూడి గాంధీ. ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ ఏమో జాతీయ జెండా కలర్ కూడా అదే రంగు ఉంటుంది కదా అన్నాడు. ఇట్లాంటి ఎవరేం చెప్తారు? ఇక అంటే జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారు అన్నట్టు. మీకు దమ్ముంటే ఎలక్షన్ ఫేస్ చేయండి. లేదు మేము జాయిన్ అయినట్టే అయినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చినామని ఒప్పుకోండి. సో నేను అనుకోవడం అయితే ఒక ఎలక్షన్ అయితే వచ్చే అవకాశం కనబడుతున్నది వెరీ క్లియర్గా.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే బై ఎలక్షన్ వచ్చే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది. అది అప్పుడా ఇంకా ఎన్ని రోజులు లేట్ అవుతుంది అనేది ఏమైనా డిలే చేస్తే చేయొచ్చు, కానీ ఆ డిలేకి కూడా అవకాశం లేదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు 3 monthsలో చెప్పమన్నది కదా. చూడాలి మరి. ఒకవేళ కనుక కాంగ్రెస్ ఆ ఒక్క బై ఎలక్షన్కి సిద్ధమైతే కనుక ఇమీడియట్గా ఆ 9ని తిరస్కరించి దానం నాగేందర్ మీద వేటు వేసే అవకాశాన్ని, ఆ ఆలోచనని చేస్తుండొచ్చు. ఇక అప్పుడు జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ మొత్తం పక్కపక్క నియోజకవర్గాలే అవుతాయి. ఇక పక్కపక్క నియోజకవర్గాలు అయితే ఆనుకొని ఉన్న నియోజకవర్గాలే.